ఇంకెందుకు అందరు తినేసిన తర్వాత తెస్తారా, ఈవినింగ్ బఫేలో పడేసుకోండి అని అంటున్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తుందా చికెన్ పకోడీ? ఓకే థ్యాంక్ యూ. ఫుడ్ తింటున్నారు, ఏమైనా ఉన్నాయా? మాకు కొంచెం మిగిలిచ్చారు, మొత్తం వేసేసుకున్నారు. ఇంకా ముందు ముందు దీన్ని ఇంకా డెవలప్ చేసి మంచి మంచి ఫీచర్స్ తెస్తామని కోరుకుంటున్నాను. మరి తీసుకెళ్ళిపోయాడు, అది ఇన్విటేషన్ రాదు. అలా రెడీ అయ్యే హ్యారీ మొత్తం సూట్ బూట్, లోపల చికెన్ ప్లస్ దాంతోపాటు సాసెస్ ఇవన్నీ ఉండి చాలా బాగుంది. విశాఖపట్నం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ టీ షర్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ గా అయిపోతుంది. ఇంకా హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చేసరికి మా ఫ్రెండ్ హ్యారీ వైజాగ్ ఫర్ ఎవర్ ఉన్నారు కదా, సో తంది వైజాగ్ ఫర్ ఎవర్ 2.0 అయితే లాంచ్ అవ్వబోతుంది. అంటే చాలా పెద్దగా ప్లాన్ చేశాడు, చాలా డిఫరెంట్ గా. అంటే ఇప్పుడున్న సోషల్ మీడియా ఇన్స్టాగ్రామే కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. సో ఇది నాకు కూడా బాగా క్లోజ్, ఎందుకంటే నేను హ్యారీ సేమ్ బర్త్డే డేట్లోని సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఒక ఆ బ్రదర్హుడ్ అయితే ఉందన్నమాట. మన బ్రదర్, మన ఫ్రెండ్ హ్యారీ ఈరోజు వైజాగ్ ఫర్ ఎవర్ 2.0 లాంచ్ చేస్తున్నాడంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. సో ఈరోజు అయితే ఆ ఈవెంట్కి వెళ్తున్నాను. ఆ ఈవెంట్లోని అసలు ఏంటి, దాని గురించి ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు వైజాగ్ ఫర్ ఎవర్ 2.0 ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. వీడియో కన్నీ చేసే ముందు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. సో నిన్న హ్యారీ నాకు ఇన్వైట్ చేస్తూ ఇలాగా ఒక గుడీస్ అయితే ఇచ్చాడనమాట, వైజాగ్ ఫర్ ఎవర్ అని చెప్పి. ఇగో ఈ మొత్తం బ్యాగ్ కూడా తనే క్రియేట్ చేయించుకున్నాడు. ఇలాగా మొత్తం బీచ్ అండ్ దాంతోపాటు ఇక్కడ వైజాగ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది. ఇందులోనే ఏమేమి ఉన్నాయో ఒక్కసారి మీకు చూపిస్తా. నిజంగా ఇది చూసిన తర్వాత ఏంటంటే వైజాగ్లోని ఉండే వాళ్ళందరూ బాగా కనెక్ట్ అవుతారు వీటికి. సో ఇది వచ్చేసరికి ఒక ఫాదర్ అండ్ డాటర్ వైజాగ్ ఫర్ ఎవర్ బ్యాగ్ వేసుకొని ఇలా బీచ్ దగ్గర ట్రావెల్ చేస్తున్నట్టు, అండ్ బ్యాక్ సైడ్ వైజాగ్ ఫర్ ఎవర్ అని వస్తుంది. సో ఇదేంటంటే నోట్ ప్యాడ్ అనమాట. చాలామందికి వైజాగ్వి కావాలనుకుంటూ ఉంటారు. సో ఇదైతే నోట్ ప్యాడ్ ఉంది. అండ్ దాంతోపాటు ఇదైతే వైజాగ్ ఫర్ ఎవర్ మెర్చండైజ్ అనమాట. ఇది మీకు చూపిస్తా లాస్ట్లో. దాంతోపాటు ఇది వచ్చేసరికి స్క్రీన్ గార్డ్ అనుకోగలరు. స్క్రీన్ గార్డ్ కాదు, ఇది ఇన్విటేషను. ఇదిగో మొత్తం ఇలా ఓపెన్ చేస్తే పైన మనకి లోపల వైజాగ్ ఫర్ ఎవర్ ఇన్విటేషన్ అని చెప్పి ఉంది. ఇది వచ్చేసరికి నోట్లో జరుగుతుందనమాట. 19th లాంచ్ అయింది. సో ఇది ఇన్విటేషను. లెట్స్ లాంచ్ ద నెక్స్ట్ చాప్టర్ ఆఫ్ వైజాగ్ టుగెదర్ అంట. చాలా క్రియేటివ్ ఇన్విటేషన్ ఇది. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి ఒక బ్యాగ్, విశాఖపట్నం అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి విశాఖపట్నం, దాంతోపాటు సబ్మెరియన్, కైలాసగిరి, సింహాచలం టెంపుల్, లైట్ హౌస్, విక్టరేట్ సీ, తర్వాత సీ, ఇదంతా మొత్తం ఇది వైజాగ్ ఫర్ ఎవర్ హ్యారీ వాళ్ళ వైఫ్ ఈ ఆర్ట్ వర్క్స్ అన్నీ అంటే లైక్ దగ్గరగా మొత్తం అసెంబుల్ చేసి మొత్తం ఈ ఆర్ట్ వర్క్స్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి బ్యాగ్. అండ్ లాస్ట్లోని మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి గైస్. వైజాగ్ ఇవి వచ్చేసరికి 3D 1, 2 అండ్ 3 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నమాట గుడీస్. అండ్ ఇది టీ షర్ట్ అని చెప్పాను కదా, టీ షర్ట్ది మీకు ఒకసారి ఓపెన్ చేస్తే ఫ్రంట్ వచ్చేసరికి వైజాగ్ ఫర్ ఎవర్ అండ్ ఇక్కడ కూడా వైజాగ్ ఫర్ ఎవర్. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ వచ్చేసరికి అమ్మా ఇదిగో విశాఖపట్నం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ టీ షర్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ ఎమోషన్గా అయిపోతుంది. ఇంకా సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ అయితే ఉందో దీని మీద. సో ఇది వేసుకున్నప్పుడు మీ వేసుకొని ఫోటోలు దిగితే నెక్స్ట్ లెవెల్లో వస్తాయి. అండ్ అది కూడా బీచ్ బ్యాక్గ్రౌండ్లో మీరు ఫోటో దిగితే మాత్రం ఇంకా అదిరిపోతుంది. సబ్మెరియన్, అవన్నీ కాళీమాత టెంపుల్, సబ్మెరియన్ కాళీమాత టెంపుల్, సింహాచలం టెంపుల్, రాసిల్ చర్చ్, జగదాంబ లైట్ హౌస్, అదే క్లాక్ టవరు, దాంతోపాటు జగదాంబ థియేటరు, ఇది సబ్మెరియన్ మ్యూజియం, మొత్తం ఇదంతా అసెంబ్లీ చేశారు. సో వైజాగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ టీ షర్ట్ కొనేసుకోండి. సో గైస్ ఇప్పుడే మన హ్యారీది వైజాగ్ 2.0 లాంచ్ కోసం మన నోట్ల దగ్గరికి అయితే వచ్చేసాం గైస్. 3:45 అని చెప్పారు. మనం కొద్దిగా లేట్ చేయకుండా ఎర్లీగానే వచ్చేసాం. ఎందుకంటే మనోడు యాక్చువల్గా 3 o'clockకి రమ్మన్నాడు, కానీ 3 o'clockకి ఇంకా కుదరలేదు. అందుకే ఒక 15 minutes అయినా ఎర్లీగా వచ్చాం. సో కరెక్ట్ లాంచ్ టైంకి అక్కడ ఉన్నాం. ఎందుకంటే ప్రతి దగ్గరికి మనం లేట్ అయిపోవడం వల్ల మంచి మూమెంట్స్ అన్నీ మిస్ అయిపోతున్నాం. అందుకే కొద్దిగా 15 minutes ముందు వచ్చాం కాబట్టి లోపలికి వెళ్ళి
అరేంజ్మెంట్స్ ఎలా జరిగాయి ఏంటి, అండ్ ఆ వైజాగ్ ఫరెవర్ 2.0 ఏంటి అనేది కూడా మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో చాలా లోపలికి వెళ్ళిపోదాం. యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి మనం సీ లెవెల్కి వెళ్ళాలి. సీ లెవెల్ నాటికాలో అని అయితే ఈవెంట్ జరుగుతుందంట. మనోడు కొద్దిగా గ్రాండ్గా లాంచ్ చేస్తున్నారు, అందుకనే ఏమంటారు నోట్లను ప్లాన్ చేశారనమాట. సో వచ్చేసాం, మనం వచ్చేసాం. ఇదిగో నాటికా ఇక్కడ వైజాగ్ ఫరెవర్. వెల్కమ్ టు ద లాంచ్ ఆఫ్ వైజాగ్ ఫరెవర్ 2.0 అంట. ఎక్కడ రివీల్ చేయట్లేదు మనోడు. అండ్ ఇక్కడ టీవీలో కూడా డిస్ప్లే చేశారు గైస్. మొత్తం ఈ ఆర్ట్ వర్క్స్ అంతా మా హ్యారీ అలా వైఫ్ తయారు చేశారనమాట. అంటే లైక్ ముందుగుండా ఉన్నవే, బట్ దాన్ని ఆర్ట్ వర్క్ కింద కన్వర్ట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఎంట్రన్స్ పెట్టుకొని రూమ్స్ ఉండే వైపు వెళ్ళిపోయాను నేను తెలియక. పాపం లోపలికి వెళ్దాం గైస్. మా ఊళ్ళందరూ ఇక్కడ ఉన్నారా లేదా? ఓ వావ్, ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏవో టీ కాఫీలు పెట్టారు. ఏ పెద్ద పెద్ద ఫ్లాగ్ భలే ఉన్నాయి బ్రో. మీరు కూడా ఇక్కడే ఉన్నారేంటి? అవునా? ఓ నైస్ బ్రో. చియర్స్ బ్రో, చియర్స్. వద్దులే బ్రో ఇప్పుడే. సూట్ బూట్ హ్యారీ సో లేట్ బ్రో. చూడండి బ్రో ఎలా చేస్తున్నారు. హ్యారీ డ్రెస్ చూసారా? డ్రెస్ ఫుల్ బ్రో. కాదు హాయ్ గైస్. లోపలికి వచ్చి పెడతావు కలద్దాలు మళ్ళీ. ఇక్కడ మనకి ఫోటో బూత్ అయితే పెట్టాడు హ్యారీ మామూలుడు కాదు. ఎంత గ్రాండ్గా ప్లాన్ చేశాడు చూడండి. హోటల్లో BNI ఏదో బిజినెస్ మీటింగ్కి వెళ్తారు కదా, అలా రెడీ అయ్యే హ్యారీ. మొత్తం సూట్ బూట్. కొన్ని రోజులు అన్న హాయ్ అన్న. ఫుల్ దొలగొట్టేస్తున్నావు కదా అన్న. ఏంటి దొల కొడుతున్నాను? వ్లాగ్స్. దేని గురించి? వ్లాగ్స్ అన్న. నీ దగ్గర నేర్చుకుందే కదా ఇది ఒకటి. ఈ హ్యారీ అందరికి ఇన్స్పిరేషన్. నేను కాదు, మామూలుగా ప్లాన్ చేయలేదు హ్యారీ. గట్టిగా చేసి అసలు అది పెట్టు. ఇది అసలు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాను. ఆ సెటప్ అంతా చూసి అబ్బో చూస్తే అక్కడ వైజాగ్ 2.0 వైజాగ్ ఫరెవర్ 2.0 అసలు అన్న BNI మీటింగ్లకి వెళ్తారు కదా, బిజినెస్ మీటింగ్లు. కొన్ని రోజుల్లోనే ఆ టేబుల్ మీద కూర్చొని రూల్ చేస్తాడు. ఇప్పుడు నుంచి ఆ సూట్ చూసే ఎలా ఉందో. వాళ్ళోడు కాదు హ్యాపీ టుడే. అవర్ హ్యాపీ టుడే గైస్. మనకి టీషర్ట్ ఇచ్చారు కదా, టీషర్ట్ వేసుకుంటే ఇలా కనిపిస్తుంది గైస్. పైన విశాఖపట్నం, అండ్ ఇక్కడ మనకి టెంపుల్, సబ్మెరియన్, ఈ మొత్తం చర్చి, ఇవన్నీ. ఇగో ఇది అవుట్లుక్ అయితే. హాయ్ గైస్. మైక్ ఉంది, అదో పెట్టాను అక్కడ. హ్యారీ మాట్లాడతాడని. అండ్ ఇక్కడ మనకి స్టార్టింగ్లోని ఒక చిన్న టెంట్ అయితే వేసి ఉంది. ఇందులో మనకి వైజాగ్ ఫరెవర్ మెర్చండైజ్ అయితే ఉంటుంది గైస్. ఈ డిస్ప్లేలో పెట్టండి ఇక్కడ. దాన్ని ఎందుకురా పెట్టేది? అక్కడ ఆ ప్యాంట్ తీసి వేసేసుకోరా. రివర్స్లో ఉండాలి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. నువ్వు ఇలాగే ఉండు మొత్తం ఈవెంట్ అయ్యేదాకా. వైజాగ్ ఫరెవర్ది మనకి ప్రింట్ అయిన అంబ్రెలాస్ ఉన్నాయి. ఇప్పుడు సేమ్ చేయరా, మురిమిచ్చర్ పట్టుకుంది. చూడు మరి. సేమ్ చెయ్య, నాదే చెయ్య. కొన్ని స్టాల్స్ అరేంజ్ చేస్తాడు, అది మీకు వైజాగ్ ఫరెవర్ పేజ్లో తెలుస్తుంది. లేదంటే ఆన్లైన్లో తెప్పించుకోవాలనుకుంటే బయట ఉన్న వాళ్ళు ఎవరైనా వైజాగ్ఫరెవర్.com వెబ్సైట్ నుంచి అయితే డైరెక్ట్గా ఇవన్నీ మెర్చండైజ్ కానీ, నోట్ ప్యాడ్స్ కానీ ఇవన్నీ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో గైస్ ఇప్పుడే యాప్ లాంచ్ అయిపోయింది, ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫుల్ హ్యాపీ ప్లేసెస్ అండ్ హ్యాపీ ఫేసెస్. సారీ, ఫ్యామిలీ హ్యాపీ, ఫ్రెండ్స్ హ్యాపీ. ఏంట్రా ఏమి ఇచ్చాడు రా గుడీస్? మీకు కూడా అదే ఇచ్చాడు, మాకు నిన్న ఇచ్చాడు. ఇది ఏది మాకు ఇచ్చిందే ఇచ్చాడు, చూద్దాం. అరే ఎక్స్ట్రా ఇచ్చాడు రా, పదండి రా ఈవెంట్ నుంచి వెళ్ళిపోదాం. చెప్పండి ఏం అడుగుతున్నారు? ఏదైనా కెమెరా ముందే మొత్తం మనకి ఇచ్చినవే మరి తీసుకెళ్ళిపోయాడు రా. అది ఇన్విటేషన్ రా, స్క్రీన్ కార్డ్. అది నేను స్టార్టింగ్ యాక్చువల్గా అది ఇచ్చినప్పుడు స్క్రీన్ నేను
నేను స్క్రీన్ కట్ అనుకున్నాను. మాట్లాడుతున్నారు. అర్రే పక్కన న్యూస్ ఛానల్ రికార్డ్ అవుతుంది. మన 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 జీవనన్నకి డిస్టర్బ్ చేస్తున్నాను, సారీ అన్న. ఏంటి ఫుడ్ తినేస్తున్నారు, ఏమైనా ఉన్నాయా? మాకు కొంచెం మిగిలిచ్చారు, మొత్తం వేసేసుకున్నారు. అయిపోయిందా? ఓ షట్, ఏవో ఫుడ్ పెట్టారు ఇక్కడ, ఫుడ్ చూద్దాం. మా వాళ్ళందరూ తినేస్తున్నారు, నేను అక్కడ బిజీ. బ్రో అయిపోయిందా ఫుడ్ తినేసారా? హాయ్ రా. హాయ్ బ్రో. హాయ్ 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 బ్రో. మొత్తం రూపురేఖలు మార్చేశాడు బ్రో, మామూలుగా లేదు. కానీ వదిలేసి తినేశారు కదా, మేము ఇంక మాట్లాడండి. నాకు ఫుడ్ పెట్టలేదు, చికెన్ పకోడీ అయిపోయింది. వస్తుందా చికెన్ పకోడీ? యా ఓకే, థ్యాంక్ యూ. మా వదినం బంగారం. సో ఇక్కడ మనకి బ్రెడ్స్ అయితే ఉన్నాయి. బ్రో చికెన్ పకోడీ వస్తుంది బ్రో, మా వదినమ్మ చెప్పారు వస్తుందని చెప్పారు. ఇగో మనకి ఇక్కడ ఫోకాషియా వెజ్ శాండ్విచ్ అంట, దాంతోపాటు చికెన్ పకోడా అయిపోయింది, కానీ మా వదినమ్మ తెప్పిస్తాను అన్నది కాబట్టి వచ్చేస్తుంది. ఒక బ్రెడ్. ఈ హైటీలో మరి ఇవే ఉంటాయి గైస్, హైటీలో. ఏది ఈ శాండ్విచ్చా? యాక్చువల్గా హైటీలోని బిర్యానీలు అవి ఉండవు. ఇందులో మనకి ఏంటంటే బ్రెడ్లు, టీ, చిన్న స్నాక్స్, పకోడీలు ఇవన్నీ ఉంటాయి. ఇగో ఇక్కడ బ్రో వేసేసుకున్నారు కదా. ఓకే బ్రో, మా కోసం వెయిట్ చేయొద్దులే, పర్లేదు. సో ఇక్కడ వచ్చేసరికి చికెన్ ర్యాప్ అన్నా. షాస్ షుగర్స్ పర్లేదులే షుగర్స్ ఏమైంది. చికెన్ ర్యాప్ అన్న, చికెన్ ర్యాప్ అన్న. ఇదిగో ఓకే, ఒకటేనా రెండా? ఒకటి చాలే. ఓకే, మనకి అన్నీ ఇక్కడ మనకి చిట్టి సమోసాలు అయితే ఉన్నాయి. అది చిట్టి సమోసాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మనం కాఫీ తీసేసుకున్నాం. ఇక్కడ మనకి బిస్కెట్స్ కూడా ఉన్నాయి. ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలి కదా మనం సపరేట్గా. బ్రౌన్ షుగర్ ఉంది. వెళ్ళిపో ఆటో ఎక్కి వెళ్ళిపో. కాఫీ ఇస్ బెటర్ అన్న. మంచిగా ఈవెంట్ అయిపోయింది, హై టీ తాగేసి ఇంక ఈరోజు నైట్ ఫుల్ పార్టీ ఉంటుంది అనమాట. మన హ్యారీ యాప్ లాంచ్ది. హ్యారీ ఎత్తారులే పార్టీ. మొన్నటి నుంచి ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. దాంతోపాటు ప్రీ బర్త్డే కాదు, నెక్స్ట్ మంత్ కదా మాది. హ్యారీది నాది ఒకరోజే బర్త్డే. సో ప్రీ వెడ్డింగ్, ఎంగేజ్మెంటు, దాంతోపాటు యాప్ లాంచ్, ఈ పార్టీలన్నీ అయిపోయి నెక్స్ట్ బర్త్డే పార్టీ. కాకపోతే బర్త్డే పార్టీ ఇది వరకు నేను హ్యారీ కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు హ్యారీకి పెళ్ళి అయిపోయింది కాబట్టి మనకు తెలియదు. మనం సెపరేట్గా సెలబ్రేట్ చేసుకుంటామేమో. చిన్న చికెన్ ర్యాప్స్. చికెన్ ర్యాప్స్ భలే ఉన్నాయి. లోపల చికెన్ ప్లస్ దాంతోపాటు సాసెస్ ఇవన్నీ ఉండి చాలా బాగుంది. కానీ నా కళ్ళు మాత్రం ఆ చికెన్ పకోడీనే ఎదుగుతుంది. మా అయ్యప్పకి నార్మల్గా కోపం రాదు, కానీ చికెన్ పకోడీ అయిపోయింది తెప్పించమంటే ఒక 2 minutes అన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకెందుకు అందరు తినేసిన తర్వాత తెస్తారా, ఈవినింగ్ బఫేలో పడేసుకోండి అని అంటున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఈ మనిషి వచ్చింది. ఫైనల్ గా మన వైజాగ్ ఫర్ అవర్ 2.0 వైజాగ్ ఫర్ అవర్ యాప్ అయితే లాంచ్ అయిపోయింది. ఎంత వెయిట్ చేశాడు, ఎంత మా దగ్గర తిరుగుతూ మా దగ్గర ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. యాక్చువల్గా ఈ యాప్ మేము ఒక నెల నుంచి అందులో ఏమైనా బగ్స్ ఉన్నా సరే అవన్నీ మేము చూస్తున్నాము. ఎవరికి ఉన్నా లైక్ ఏంటి ఇన్పుట్స్ అన్నీ ఇస్తున్నాము, ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవన్నీ చెప్తున్నాము. ఇంకా మొత్తం ఫైనల్గా ఈరోజు వైజాగ్ ఫర్ అవర్ యాప్ అయితే లాంచ్ అయిపోయింది. ఎలా ఉంది హ్యారీ? హై. ఇప్పుడు యాప్ లాంచ్ చేయడం హై అంటాడు. హై ఉండాలి, ఏది చేసినా హై ఉండాలి, అప్పుడే లైఫ్ లో హై ఉంటది. పబ్జీలోని నా క్లాన్ పేరు ఫ్లై హై హ్యారీ. అయితే నాకు పబ్జీ తెలియదు, నేను ఎప్పుడు ఆడలేదు. చెప్పు యాప్ కోసం. యాప్ ఎందుకంటే నాకు 6 years నుంచి ఇంకా ఏదైనా చెయ్యాలి, అదర్ దాన్ ద పేజ్ ఏదైనా చెయ్యాలనుకున్నాను. సో వైజాగ్ ఫర్వర్లో ఉన్న గ్యాప్స్ అన్ని ఒక ఇన్పుట్స్ అన్ని తీసుకొని అక్కడి నుంచి అందులో లేనివి ఇందులో పెట్టి, ప్లస్ వైజాగ్ పీపుల్ నాకన్నా మనకన్నా ఎక్కువ వైజాగ్ పీపుల్కి ఎక్కువ ఉపయోగపడాలి. సో అందువల్ల ఈ యాప్ అనేది వాళ్ళకి కూడా బర్డెన్ తగ్గాలి. ఇప్పుడు నాలాగే చాలా ఆంటర్‌ప్రెన్యూర్స్ కూడా ఎవరైనా వచ్చి ఇలాంటి యాప్స్ డెవలప్ చేసినప్పుడు వైజాగ్ గేట్స్ డెవలప్ చేయాలి. ఎందుకంటే అదర్ సిటీస్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరైనా అదర్ సిటీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు లోకల్గా ఏదైనా యాప్ బిల్డ్ చేస్తే వాళ్ళు అది ఎంకరేజ్ చేసి ఆ యాప్నే వాడుతున్నారు. సో ఆ వైజాగ్లో కూడా మన కల్చర్ వస్తే అది చాలా బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు.
టు బి ఆనెస్ట్. సో అలాంటిది ఎవరైనా క్రియేట్ చేసి రెస్టారెంట్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం మనకు కూడా ఆ బర్డెన్ తగ్గిస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవును. సో ఆ మోటోలోనే ఈ యాప్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మనకి మేజర్గా ఏమేమి ఫీచర్స్ లైక్ కవర్ అవుతాయి? ఇందులో ఫస్ట్ అంటే ఇది జనాలకి ఎలా యూజ్ అవుతుంది అనేది నీ వర్డ్స్లో చెప్పు. వాట్స్ హ్యాపెనింగ్ టుడే అనేది తెలుస్తుంది కంప్లీట్లీ. ఈవెంట్స్ పరంగా న్యూస్ ఇందులో మేము కొంతవరకు 10% పెడితే అందులో 100% వరకు పెట్టగలం. ఓన్లీ కంప్లీట్లీ ఇక్కడ క్వాలిటీ ఒక మా పేజ్ పైన ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేసి 1 minute or 2 minutes, అదే 1 minute or 2 minutes మా యాప్లో స్పెండ్ చేస్తే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తెలుసుకోగలరు. అట్ ద సేమ్ టైం ఈవెంట్స్ ఎవరికైనా అవుతున్నప్పుడు వాళ్ళు వేరే ప్లాట్ఫామ్స్లో కాకుండా మా ప్లాట్ఫామ్స్లో కూడా టికెటింగ్ చేస్తే వాళ్ళకి ఇంకా తక్కువ ప్రైస్కే టికెట్ బుకింగ్ అవుద్ది, క్యూఆర్ వస్తాయి, వాళ్ళ ఆన్లైన్లోనే వాళ్ళ మెయిల్స్ క్యూఆర్ వెళ్ళిపోద్ది. అంత ప్రాపర్ వేలో సెటప్ చేసాం. ఇంకా సర్వీసెస్ ఏంటంటే ఒక ఇండివిజువల్ బెనిఫిట్ అవుతాడు, అట్ ద సేమ్ టైం ఎవరికైతే సర్వీస్ కావాలో వాళ్ళు స్కిల్ ఉన్న వాళ్ళు డెవలప్ అవుతారు, నీడ్ ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. అంటే ఇందులో మేజర్గా చెప్పాలంటే మీకు జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి గైస్. లైక్ ఎక్కడైనా షెఫ్ జాబ్ ఓపెనింగ్ ఉన్నా సరే, టెక్నీషియన్ జాబ్ ఓపెన్ ఉన్నా సరే, ఐటీ జాబ్స్ ఓపెన్ ఉన్నా సరే ఇందులోని మీకు పోస్టింగ్స్ ఉంటాయి అనమాట. సో మీరు అందులో చూసి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఏమైనా సర్వీసెస్ లైక్ సెలూన్ కానీ లేకపోతే బ్యూటీ పార్లర్ కానీ ఏమైనా ఉంటే అవి మీరు ఒకవేళ జనాలకి సర్వీస్ చేయాలనుకుంటే త్రూ వైజాగ్ ఫర్ యాప్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. చెప్పాలనుకుంటున్నానంటే ఇది మేము పెట్టిందే కాదు, మీరు వచ్చి లిస్ట్ చేసుకోవచ్చు, మీ బిజినెస్ మీరు లిస్ట్ చేసుకోవచ్చు. మేము అది అప్రూవ్ చేస్తాము, వెరిఫై చేసి అప్పుడు ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు మీ సర్వీస్ని. అదే సింపుల్ వర్డ్స్లో. ఇంకోటి థింగ్ ఏంటంటే మీరు ఏదైనా యాప్లోకి వెళ్ళేసి ఎక్కడైనా ఇల్లులు రెంట్కున్నాయా లేకపోతే ఏమైనా కొనుక్కోవచ్చు అని చూస్తే అందులో మీ ప్రీమియర్ లైక్ కొంత అమౌంట్ కడితే మీకు ప్రైజింగ్ చూపిస్తారు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తారు. కానీ ఈ వైజాగ్ ఫర్ అవర్ యాప్లో ఏంటంటే మీరు వైజాగ్లో మీరు ఎక్కడైనా సరే ఏమైనా లైక్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నా సరే లేకపోతే రెంటల్ హౌసెస్ ఉన్నా సరే మీరు డైరెక్ట్గా మీకు అక్కడ ప్రైజింగ్ కూడా లిస్ట్ అయ్యి ఉంటుంది. దాంతోపాటు మీకు ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే వితౌట్ ఎనీ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మీకు అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు తెలుస్తాయి. అన్ని న్యూస్ అన్ని వైజాగ్లో జరిగే న్యూస్ తెలుస్తుంది. లైక్ బయట నుంచి ఎవరైనా సరే జనాలు వస్తే వైజాగ్లో ఎక్కడెక్కడ తిరగచ్చు, ఏమేమి వ్యూ పాయింట్స్ కవర్ చేయొచ్చు ఏంటనేది ఒక ఐటినరీ ప్రిపేర్ చేసి ఒక మీకు లోకల్ గైడ్ లాగా ఉంటుంది. అండ్ దాంతోపాటు జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు మీరు ఇంట్లోనే ఏమైనా ప్లంబర్ కానీ కార్పెంటర్ కానీ లేకపోతే ఏమైనా టెక్నీషియన్స్ కానీ ఏమైనా మీరు లైక్ రిక్వైర్మెంట్ ఉంటే అవి కూడా మీరు ఇందులోని పిలుచుకోవచ్చు. సో ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నేను ఒకవేళ ఈ యాప్ గురించి చూపించాలంటే ఇక్కడ వైజాగ్ ఫర్ అవర్ యాప్ ఉంది కదా, ఇది ఇలా కొట్టారనుకోండి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం సింహాచలం టెంపుల్, క్లాక్ టవర్ ఇవన్నీ కనిపిస్తూ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు లాగిన్ అయిపోవాలి. మీ మటుకు మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే ఇగో వైజాగ్లోని ఎక్కడెక్కడ ఇప్పుడు ఎయిర్పోర్ట్ క్లోజ్ అయింది దానికోసం ఏమేమి న్యూస్లు ఉన్నాయో ఇక్కడ మీకు లోకల్ న్యూస్ అంతా వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈవెంట్స్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ వైజాగ్ మ్యారథాన్ అని చెప్పి తర్వాత ఏదో అడ్వెంచర్ గో కార్టింగ్, దాంతోపాటు ఇక్కడ వైజాగ్ వాటర్ వరల్డ్, ఇందులో మీరు డైరెక్ట్గా ఇలా కొడితే మీకు ఇక్కడ టికెట్ ప్రైజింగ్ వచ్చేస్తుంది. సో టికెట్ ప్రైజెస్ డైరెక్ట్గా ఇందులోని బుక్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఉన్నదానికంటే ప్రైజెస్ కొద్దిగా తక్కువ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఇందులో జాబ్ లిస్టింగ్స్, ఓకేనా. ఇక్కడ మీరు పోస్ట్ జాబ్ చేయొచ్చు. అండ్ లేకపోతే ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కావాలి, F&B స్టూవర్డ్ కావాలి, ఈవెంట్ కోఆర్డినేటర్ కావాలి, ఇలా అని చెప్పి చాలా ఉన్నాయి. సో ఇందులో జాబ్స్ కూడా మీరు వెతుక్కోవచ్చు. దాంతోపాటు సర్వీసెస్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్, ప్లంబర్, CA, బౌన్సర్స్, ఫోటోగ్రఫీ, మెకానిక్స్, లాయర్స్ వీళ్ళందరూ ఇందులో ఉంటారు. సో ఇది మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన పెయింటింగ్ వర్క్స్ కానీ ఏమైనా కావాలనుకుంటే ఇందులో డైరెక్ట్గా మీరు కొట్టేసి మీరు ఆ టెక్నీషియన్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రెంటల్ ప్రాపర్టీస్, పీజీ అంటే పీజీస్ కోసం చూస్తారు అనుకుంటే పీజీ కోసం చూడొచ్చు, కొనుక్కోవచ్చు. అండ్ దాంతోపాటు రెంటల్స్ ఇందులో డైరెక్ట్గా మీకు 3 BHK ఫ్లాట్ 28,000 per month ఇక్కడ డైరెక్ట్ లిస్టింగ్ అయిపోద్ది, డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్ప్లోరు, మీరు వైజాగ్ వస్తే ఏ డెస్టినేషన్స్ తిరగొచ్చు, ఏ ప్లేసెస్ తిరగొచ్చు అనేది ఇక్కడ క్లియర్ కట్గా అయితే ఉంటుంది. సో ఫుడ్ గురించి బ్లాగ్స్ అవన్నీ రాస్తారు ఇందులో. సో ఇది ప్రెజెంట్ ఉన్న ఇంటర్ఫేస్ 6 సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి మనకి. సో ఇంకా ఫ్యూచర్లోని కొన్ని సెగ్మెంట్స్ వస్తాయి. ఇది కంప్లీట్ వైజాగ్ మొత్తాన్ని మీరు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఇంక ఈ వైజాగ్ ఫర్ యాప్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సూపర్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకా ముందు దీన్ని ఇంకా డెవలప్ చేసి మంచి ఫీచర్స్ తెస్తామని కోరుకుంటున్నాను. ప్రెజెంట్ ఈ వీడియోని ఎంత షేర్ చేయండి. ఏమైనా ఎక్కడైనా బగ్స్, మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసాం కాబట్టి ఎక్కడో దగ్గర తప్పులు చేస్తూ ఉంటే ఏమైనా ఉంటే మాకు ఆ కాంటాక్ట్ నెంబర్కి అది పెడితే ఆ ఉన్న మెయిల్కి మేము అది రెక్టిఫై చేసి ఎలా ఫర్దర్గా ఇంకా బెటర్గా ఎలా వర్క్ చేయాలనేది దానిపైన ఫోకస్ చేస్తాం. ఓకే,
సో అది సంగతి. ప్రెజెంట్ ఈ వీడియోని ఇంకా ఎంతతో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకో వ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.